హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద డే 2 వ్లాగ్. ఈవేళ మనం గల్లీలో తిరుగుకుంటూ గల్లేరియా మాల్కి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఆ మాల్ కన్నా ముందు మనం ఏషియన్ సత్యం మాల్కి అయితే వెళ్ళాలి బ్రోస్. ఎందుకంటే మన అమీర్పేట లొకేషన్కి చాలా దగ్గరగా ఉంది అండ్ మన బాయ్ మాల్ కాబట్టి చూసి వెళ్ళాలి. ఇది మిస్టర్ అల్లు అర్జున్ గారు మాల్ అని జగదీష్ భయ్య చెప్పే వరకు నాకు తెలియదు. అప్పుడు చూసాను ఏషియన్ సత్యం మాల్ గురించి నేను. బ్రో ఏంటి ఉపవాసమా? అమీర్పేటలో ఉండి మనం ఫేమస్ ఏషియన్ సత్యం మాల్ రాకపోతే ఎలాగా? అసలే మనం బాయ్ మాల్ కాబట్టి ఫస్ట్ ఈ మాల్ చూసిన తర్వాత మనం ఆ గలీలియా మాల్కి వెళ్దాం. అండ్ ఇక్కడ మనం బ్రౌనీ ఆర్డర్ చేస్తాం, చాక్లెట్ డిప్ బ్రౌనీ అంట, అది కొట్టేసాం. అండ్ ఇవి మన బ్రౌనీస్ అండ్ ఐస్ క్రీమ్స్, చాక్లెట్ బ్రౌనీ అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అండ్ ఐస్ క్రీమ్. అండ్ బ్రౌనీ వచ్చేసరికి సూపర్ ఉంది భయ్య. ఓన్లీ డౌన్ సైడ్ ఏంటంటే నార్మల్ బ్రౌనీ విత్ నార్మల్ చాక్లెట్స్ వచ్చారు. అదే హాట్ బ్రౌనీ అండ్ హాట్ చాక్లెట్స్ వస్తే వేరే లెవెల్లో ఉందను. అండ్ ఇది బాగున్నది అండ్ మన అఫ్జల్ భయ్య దాని మీద నా క్రీమ్ అంతా తీసుకుని ఐస్ క్రీమ్ వేసుకుని తిన్నాడు. అది వేరే స్టంట్. మన అఫ్జల్ భయ్య చేసే స్టంట్లు చూడండి. బ్రౌనీలో వచ్చిన చాక్లెట్ ఐస్ క్రీమ్ మీద వేసుకుంటున్నాడు. భయ్య మనం బాయ్ మాల్ అయితే కంప్లీట్ చేస్తాం. మాల్లో మంచి ఎనర్జీ ఉంది. ఎక్కడ చూసినా మన ఏ సింబల్లే. నెక్స్ట్ పంజాగుట్టాలను గలీలియా మాల్కి వెళ్ళిపోదాం పదండి. ఆటగాళ్ళందరూ తిరిగేస్తున్నారు భయ్య. విడిపెట్టి సెంటర్ ఇది మరి కుర్రలు చూస్తే రాగండి. ఏ బాయ్ భయ్య ఇక్కడ మనం ఎక్కడ వెళ్తున్నాం? పంజాగుట్ట. నెక్స్ట్ పంజాగుట్ట మాల్కి గలీలియా మాల్కి పోతున్నాం. గలేరియా ఏదో పలకట్లేదు. మన బాయ్స్ మనతో ఉన్నారు. క్లైమేట్ కూడా మంచిగా ఉంది. ఎటువంటి రైనీ సింబల్స్ అయితే మనకు లేవు కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేసి ఫుల్గా తిరిగాం. లెట్స్ గో. మన మీర్పేటలో అయితే మంచి హడావిడిగా ఉంది. అంతా వినాయక చవితి ఉత్సవాల లైక్ ఫుల్ హడావిడిగా ఉంది. ఎక్కడ చూసిన షాపులు అండ్ ట్రాఫిక్ చాలా గట్టిగా జరుగుతుంది హైదరాబాద్లో. వినాయక చవితి వచ్చి రేపే వినాయక చవితి కాబట్టి వినాయక చవితి కూడా చూసాను. ఇది నా ఫస్ట్ టైం హైదరాబాద్ విజిట్ చేయడం అండ్ అక్కడ ట్రాఫిక్ వేరే లెవెల్లో ఉంది భయ్య. చాలా ట్రాఫిక్ ఉంది అండ్ ఆ స్పేసెస్ కానీ మెట్రో చాలా యూస్ఫుల్ అని నాకు అనిపించింది. అండ్ అయిపోయిన తర్వాత మనం అయితే గలేరియా మాల్కి వచ్చాం. అండ్ ఆ వాటర్ ఫౌంటైన్ కానీ ఇది నేను అప్పటి వరకు చూసిన అన్ని మాల్స్లో అతి పెద్ద మాల్. ఇంకా మాల్స్కి వెళ్ళాంలేండి. ఇక్కడ మనం గలీలియా మాల్ నైస్ చూడడం మంచి స్పాట్ అని ఉంది. పెద్దలో ఎవ్రీ కైండ్ ఆఫ్ స్టోర్ మీకు అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ. అన్ని లేడీస్, జెంట్స్, పిల్లలు. హైదరాబాద్లో మీకు తెలియదే ఉంటుంది, నేను స్పెషల్గా చెప్పాల్సినవి ఉంటుంది. కానీ వస్తాను కదా అందుకే అంతా చూపించేస్తాను, మీరు కూడా చూసి. అండ్ పైకి వెళ్ళిపోతాం మనం ఫుడ్ కోర్ట్లో ఏమన్నా తాగేద్దాం. లెట్స్ గో. కార్తిక్ అండ్ అఫ్జల్ బ్రోకి చిరాకు కూడా కాదు, మేము తిరగట్లేదని చెప్పి వాళ్ళు తిరగడానికి వాళ్ళే వెళ్ళిపోయారు. మనం కూడా తిరిగేద్దాం. మనం ఫుడ్ కోర్ట్ వస్తాం. ఫుడ్ కోర్ట్ కూడా చూపిస్తాను మీకు. చాలా పెద్ద ఫుడ్ కోర్ట్ అనమాట ఇది. మనం డైట్ కోట్ తాగేద్దాం. అండ్ డైట్ కోట్ కాదండి, క్యాలరీస్ కంట్రోల్ చేసుకోండి. మనం జిమ్కి వెళ్ళకపోయినా పర్లేదు, క్యాలరీస్ ఇంపార్టెంట్. సో ఈవేళ మార్నింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ చేస్తాం మాల్తో మనం. అండ్ ఈవినింగ్ సెక్షన్లో మనం కలుసుకుందాం. మర్చిపోకండి, క్లైమేట్ బయట ఎలా ఉన్నా స్టే హైడ్రేటెడ్. అండ్ ఈవినింగ్ సెక్షన్కి వచ్చేసరికి మనం అలా బయటకు వచ్చామన్నమాట. ఫ్రేమ్లో జగదీష్ అని కార్తిక్ భయ్య ఉన్నారు కానీ మనం అందరం బయటకు వచ్చాం. అండ్ మనం ఈవినింగ్ కూడా హైదరాబాద్ చాలా బాగుంది. ఒక మెట్రో సిటీ అనిపించుకుంది. మనం బిర్లా మందిర్ చూసాం, అసెంబ్లీ చూసాం, హుస్సేన్ సాగర్ చూసాం. అండ్ అది మ్యూజియము ఏంటో నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు. వీడియోలో కనిపిస్తున్న ప్లేస్ ఏంటో మీకు తెలిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి. నాకైతే దాని పేరు తెలియలేదు, నేను నెట్లో చూడడం కూడా ట్రై చేయలేదన్నమాట. అండ్ ఇదంతా అసెంబ్లీ కూడా, ఇంత పెద్ద అసెంబ్లీ ఫస్ట్ టైం నేను అసెంబ్లీ చూడడం. దాని తర్వాత మనం స్వీట్ కార్న్ విత్ స్పైసీ అండ్ ట్యాంగీ ఫ్లేవర్స్తో ట్రై చేస్తామన్నమాట. హుస్సేన్ సాగర్ దగ్గర చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. సో టోటలీ నాకైతే హైదరాబాద్ చాలా నచ్చేసింది. హైదరాబాద్ కోసం చాలా జాబ్స్ కోసం చాలామంది వెళ్ళి ఉంటారు హైదరాబాద్. నేనైతే జస్ట్ తిరగడానికి వెళ్ళాను, అది కూడా ఫస్ట్ టైం. అండ్ ఐ లిటరలీ లవ్డ్ ద సిటీ అనమాట.